హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం జీరా రైస్ చేసుకుందామండి. దానికోసం నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో చేసుకుందామండి జీరా రైస్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగుతుంది. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. దీనిలో కొన్ని ఒక బిర్యానీ ఆకండి, ఒక ఇలాచి, 3 లవంగాలు, ఒక దాల్చిని, అంతే అండి. ఎక్కువేను గరం మసాలా. ఇప్పుడు దీనిలో జీడిపప్పు వేసుకుందామండి. కొన్ని జీడిపప్పు వేగనియాలి. టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. 3 మిర్చి, పచ్చిమిర్చి, పుదీనా ఏమి వేయొద్దండి. పుదీనా వేస్తే స్మెల్, టేస్ట్ మారిపోతుంది. జీరా రైస్ అంటే జీరా ఫ్లేవరే ఉండాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నామండి. ఒక ½ అన్ అవర్ ముందు వాటర్ని వంపేసి రైస్ వేసుకుందాం. గ్లాస్ రైస్ అండి, బాస్మతి రైస్. రైస్ కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. గ్లాస్ రైస్ కదా, 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీనిలో మనం సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టుకుందామండి. కుక్కర్ మూత 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టించుకుందాం. ఎందుకంటే అయిపోయిందండి జీరా రైస్. మూత తీస్తున్నాను. ఏం స్మెల్ వస్తుందో, గుమగుమలాడు స్మెల్, జీలకర్ర స్మెల్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. జీరా రైస్ చేస్తే చెప్పాను. బాగుంది. వీడియో తీస్తున్నాను. బాగుంది. చాలా బాగుంది. Thank you for watching.